తమ దేవుడు దేవుడు కాదని తెలిసిన రోజు ఆ జనం క్షమిస్తారా? నా కడ్డం లేకుండా వాడైనా పోవాలి, వాడి కడ్డం లేకుండా నేనైనా పోవాలి. నిజం ఎక్కువ రోజులు తాగదు. ఇప్పుడు నీలో దేవుడు కనిపిస్తే అప్పుడొక మోసగాడు కనిపిస్తాడు. ఊరు మార్చావు, పేరు మార్చావు, వేషం మార్చావు, పెళ్ళాన్ని కూడా మార్చావు. మాటలు జాగ్రత్తగా వాడు. ఈ మాటలు శంకర్ సూర్య చెప్తే బాగుండేదిరా. నీకంత సూట్ అవ్వలేదు. ఎవరు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థం చేసుకోవడం ఆలస్యమైంది గాని అర్థమయ్యాక ఆలస్యం చేయకుండా వచ్చేశాను. జరగమ్మా, మీరెలా 14 గుళ్ళను శాసిస్తున్నారయ్యా? మనకేమీ కానివాడు మనింట్లో తిష్ట వేసుకుని కూర్చుంటే ఆ మాత్రం కనుక్కోలేకపోయారా? ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు. ఓ ఓ ఓ భార్య కదూ? భార్యకు భర్తనంటే కోపం రావాలి గాని భర్తలా నటిస్తున్నవాణ్ణంటే నీకెందుకమ్మా కోపం? చాలా మందిలా మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అనుకుంటున్న కార్తిక్ని నేను కాదు. నన్ను చూసినప్పుడు నీ కళ్ళలో భయం చెప్పిందిరా, నువ్వే కార్తిక్వి అని. నా మాట విని తడబడినప్పుడే నీ మాట చెప్పిందిరా, నువ్వే కార్తిక్వి అని. అన్నా, ఒక్క మాట చెప్పు. మాట్లాడడానికి దానికి నోరు లేకుండా చేస్తా. మీరే మనుషులయ్యా? అరే, మీ నమ్మకం అబద్ధం అని చెప్తుంటే నమ్మరే? వీడు కార్తిక్, వీడి భార్య చంద్రముఖి, వీడి ప్రియురాలు మేనక, ఇంకో భార్య జలజ, ఇప్పుడు నువ్వు. ఇది వీడి చరిత్ర. కాదని చెప్పమనండి, కావాలంటే ఆధారాలు కూడా తీసుకొస్తాను. నీ స్థానంలో మగాడెవడైనా ఉండుంటే నిలబడిన చోటే పాతేసేవాణ్ణి. చంద్రముఖి నా భార్య, మేనక నా ప్రియురాల. సాంబా, చంద్రముఖి అంటే ఈవిడేనా? ఇష్టపడి చేసుకున్న భార్య కదా, బాగానే గుర్తుపెట్టుకున్నావు. మేనకంటే ఈవిడేనా? గ్రూప్ ఫోటో తప్ప అన్ని ఫోటోలు ఉన్నట్లున్నాయి. ఈ ఫోటోలు పట్టుకుని వీళ్ళని చంపడానికి మనం వేటాడుతుంటే వీళ్ళ గురించి మాట్లాడుతుంది అంటే ఇప్పటికైనా అర్థమైందా పెద్దయ్య? అన్నను చంపాలని చూసిన ఆ ఇద్దరితో ఈవిడకి సంబంధం ఉంది అంటే అన్నని పరాయివాణ్ణి చేసి ఒంటరివాణ్ణి చేసి చంపాలని ఎత్తుగడ వేసింది. వామ్ము, ఒకళ్ళ మించినోళ్ళు ఒకళ్ళు. ఒకటి ఎత్తేస్తే ఇంకొకడు పై ఎత్తేస్తున్నాడు. ఏమే, నా భర్తని చంపాలని చూసింది చాలక నా ఇంటికొచ్చి నా భర్తని అవమానిస్తావా? చేతులెత్తి మొక్కాలనిపించి ఆయన్ని చంపాలని ఎలా అనిపించింది నీకు? మంచిని చంపాలని చూసేది అడుగుపడి ఇల్లు మైలు పడిపోయింది. సాంబా, పెద్దయ్య, బయటికి ఈడ్చేయిరా దీన్ని. అన్ననే చంపాలని చూస్తావే? సాంబా, దీన్ని వదలొద్దు. దీన్ని మాత్రమే కాదు, ఆయన చంపాలని చూసిన వాళ్ళెవ్వరూ బతకూడదు. బయటికి ఈడ్చేయి. నేను ఏదైతే జరుగుద్దనుకున్నానో అదే జరిగింది.
రేయ్ ఏంటండి ఇట్ట కొట్టారు? రేయ్ అసలే నేను టెన్షన్తో చస్తూ ఉంటే ముసుగు వేసుకొని ముసుగు వీరుల్లా రావడం ఏంట్రా? నేరుగా వస్తే మిమ్మల్ని ఎలా కుమ్మారో చూశారుగా. అలాంటిది మీ దగ్గరికి వస్తున్నానని తెలిస్తే వాళ్ళను చంపేస్తారండి బాబు. రేయ్ ముసుగులో ఉన్నది నువ్వని తెలియకపోతే నిజంగానే చంపేదాన్ని. ఇంకేం చంపుతారులేండి, జుట్టుకు రంగేసుకుని యంగ్ అనుకుంటున్నారు కానీ ఒక్కసారి ఆలోచించుకోండి. మీ యాక్టివిటీలోను యాక్టింగ్ లోను తేడా చూస్తుంటే మీకు వయసు అయిందని అనిపించట్లేదు? నారాయణ చూసారా చూసారా, ఆ వాయిస్ సౌండ్ లో కూడా బలం తగ్గింది. రేయ్ 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 కుండు మీద కారం చల్లుతున్నావు. ఏమండి, కొంచెం మంటైనా వైద్యానికి అదే కరెక్ట్ అండి. నారాయణ నాకు జరిగిన అవమానం నీకు వెటకరంగా కనిపిస్తోందా? కొత్త ఏముందండి, అవమానాలకి మీరు ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ కదా. రేయ్ రేయ్ అసలు ఎందుకురా నువ్వు ఇక్కడికి వచ్చావు? ఏమండి, వాళ్ళు కొట్టిన దెబ్బలకి మీరు పొలిమేర దాటారా లేదా, లేకపోతే మధ్యలోనే అదేనండి కింద పడిపోయారేమో, కాస్త లేపి సాయం చేద్దామో వచ్చానండి. రేయ్ అంత నమ్మకం ఏంట్రా వాడంటే? శంకర సూర్య అంటేనే నమ్మకం అండి. తప్పు చెయ్యడని ఆ భార్యకి నమ్మకం, తప్పటడుగులు వేయడని ఆ తండ్రికి నమ్మకం, తమ కోసమే దిగొచ్చిన దేవుడని ఆ ఊళ్ళో జనాలకి నమ్మకం. ఒరేయ్ వాడు శంకర్ సూర్య కాదు కదరా. ఏమండి, ఆ మాట వాడే చెప్పినా ఆ ఊళ్ళో ఎవ్వడూ నమ్మడండి. ఛ! మేనక చచ్చింది అంటే మనకు టైం కలిసొచ్చింది అనుకున్నాను. ఇంకా ఈ ఓటములేంట్రా? నాకు అదే బాధగా ఉందండి. ఓటమి నా వాకిట్లో ఉన్నప్పుడు నా శరీరం శ్మశానంలో ఉంటుందని భారీ డైలాగులు చెప్పారు. అంతెందుకండి, ఓడిపోని రోజుందా, ఓడించిన మనిషి ఉన్నాడా? ఒరే ఒక పని మాత్రం నేను ఫస్ట్ చేయాలరా. ఇంకెవరున్నారండి, అందరి చేతుల్లో ఓడిపోయారుగా. రేయ్ సరే చెప్పండి. ముందు ముందు నిన్ను వేసేస్తే నాకు పట్టిన సగం దరిద్రం పోతుందిరా. ఆ? అడు తిరిగి ఇటు తిరిగి నాకే పెట్టారండి. మీకోటి అర్థం కావట్లేదండి. నేను మీ పక్కన ఉన్నంత వరకు మీరు గెలవకపోయినా ఇలా తన్నులు తినే ఎపిసోడు నాకు తెలిసి ఎప్పుడు రాలేదండి. నన్ను దూరం పెట్టారు, మీ ప్లాన్లన్నీ రివర్స్ అయినాయి. దీన్ని బట్టి మీకేం అర్థమైందండి? మీ అదృష్టం నేను లేక మీరు లేరు, మీరు లేక నేను లేను. నేనే మీరు, మీరే నేను. నేనే మీరు, మీరే నేను. చూసారా, నన్ను కొట్టడానికి మాత్రం మీకు వయసు అయిపోలేదండి. రేయ్ అసలు నేను ఓడిపోవడానికి కారణం నా చుట్టూ ఉన్న మీరేరా. నిన్నెందుకురా ఇంట్లోకి పంపించాను? ఆ పని చేసావా? చెయ్యవు. ఏంటండి చేసేది? ఏంటి చేసేది? శంకర్ సూర్య గురించి నిజం తెలుసుకోవడానికి నేను వచ్చానని వాళ్ళకి తెలియక్కర్లేదండి. అనుమానం వచ్చినా చాలు, ఆ ఇంటి కుక్క కూడా మెడ కొరికి చంపేస్తుంది. రేయ్ చేత కాలేదు అని చెప్పొచ్చుగా. సరేనండి, నాకు చేత కాలేదు, అన్నీ చేతనవును అనుకుంటున్న మీరేం చేశారండి? రేయ్ నేను తిన్న ప్రతి దెబ్బకి ప్రతీకారం తీర్చుకుంటాన్రా. మనిషికి చావుంటుంది కానీ పగకి మాత్రం ఉండదు. ఈ క్షణం నుంచి ఆ కార్తిక్ గాడి చావు కోసమే బ్రతుకుతాను. బాగుందండి, ఇన్ని దెబ్బలు తిన్న మీ ఓపిక మెచ్చుకోవాలి. ఇంకా శపథాలు చేసేస్తున్నారే. సరే కానివ్వండి, 16 సార్లు ఓడిపోయి 17వ గెలిచాడంట. ఆడెవడు గజనీ మహమ్మద్ అనుకుంటాను. సరే కానివ్వండి, మీరు ఏదో రోజు గెలుస్తారేమో చూద్దాం. నిన్ను నీ ఊరిని ఉద్ధరిస్తున్నాడు అనుకుంటున్నావే? నీ పెద్ద కొడుకు వాడు. నీ కొడుకే కాదు, నీ కొడుకు రూపంలో ఉన్న కార్తీక్. వీడు కార్తిక్, వీడి భార్య చంద్రముఖి, వీడి ప్రియురాలు మేనక, ఇంకో భార్య జలజ.
వదినా, పెద్దయ్య బయట ఒంటరిగా నిల్చుని నిన్న జరిగిన దాని గురించి చాలా బాధపడుతున్నాడు. నువ్వు ఒకసారి వచ్చి ఓదార్చు వదినా. పద సాంబా. మావయ్య, మావయ్య గారు, ఏంటి మావయ్య అలా ఉన్నారు? ఏమిటమ్మా ఇదంతా? రోజుకొకళ్ళు రావటం, శంకర్ని శంకర్ కాదు అనటం, ఇలా చెయ్యటం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటో తెలియదు గాని మానసికంగా మనల్ని బాధ పెడుతున్నారు. మంచి వాళ్ళని వేలెత్తి చూపించడం కొంతమందికి అలవాటే కదా మావయ్య. ఇన్ని ఊళ్ళకి ఇంతమంది జనానికి దేవుళ్లాగా కనిపిస్తున్న శంకర్ వాళ్ళకు మాత్రం ఎందుకమ్మా కార్తీకలాగా కనిపిస్తున్నాడు? కార్తీక్ లేదు, ఏమీ లేదు పెద్దయ్య. అన్నను మన నుంచి దూరంగా ఉంచి ఒంటరివాణ్ణి చేసి ఏదో చేయాలని చూస్తున్నారు. అందుకే ఇలా కార్తీక్ అంటూ వచ్చి నాటకాలు ఆడుతున్నారు. వాడెవడికి ద్రోహం చేశాడనరా? నలుగురికి సహాయం చేయడం కూడా తప్పేనా? చెడుకు మంచెప్పుడు చెడ్డగానే కనిపిస్తుంది పెద్దయ్య. అందుకే మంచికి చెడుకు ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆయనేంటో మనకి తెలుసు మావయ్య. ఆయన గురించి ఎవరో ఏదో వాగారని మీరు బాధపడ్డవెందుకు? బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? నా కొడుకు మంచి చేశాడు అంటే గర్వపడతాను. నా కొడుకు చెడ్డ చేశాడు అని లోకులంటే గిట్టని వాళ్ళు అంటున్నారులే అని కొట్టిపారేస్తాను. కానీ నా కొడుకునే కొడుకు కాదు అంటే తండ్రిగా నేను ఎలా స్పందించాలో అర్థం కావట్లేదమ్మా. వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు పెద్దయ్య. ఇంకోసారి ఎవరైనా అన్నను అన్న కాదు అని వస్తే నరికి అవతల పారేస్తాను. సాంబా, నరుక్కుంటూ పోతే వస్తూనే ఉంటారురా. ఎంతమంది నన్ను నరుగుతావు? నరకవలసింది వచ్చేవాళ్ళని కాదురా, వాళ్ళని పంపించేవాళ్ళని, వాళ్ళ ఆలోచనల్ని. పంపిస్తున్నారు అంటే ఎవరు పంపిస్తున్నారు మావయ్య? ఇంకెవరున్నారు వదినా? అన్నంటే పడింది ఎవరికి? విరాట్ బాబుకేగా. తను నేరుగా వచ్చి చెప్పినా మనం నమ్మలేదు. అందుకే మరొకరిని పంపించాడు. ఇప్పుడు కుదరలేదు కాబట్టి మరొక ప్రయత్నం చేయకుండా ఉండడు. గతంలో కూడా కొందరు ఆయన్ని కార్తీక్ అన్నారు కదా. వాళ్ళు ఎవరో ఎప్పుడు అన్న మాటల్ని ఇప్పుడు నిజమని మనల్ని నమ్మించడానికి చూస్తున్నారు. అన్న మీద తమ్ముడికి పగేమిటిరా? అదిగో ఆ అమాయకురాలు జీవితాన్ని నాశనం చేశాడని దగ్గరుండి పెళ్లి చేయటమా? అదే కాదు పెద్దయ్య, ఈ ఊరి మీద అధికారం కావాలి, తనకు ఈ జనం మీద పెత్తనం కావాలి, ఈ ఆస్తి మీద హక్కు కావాలి. అవన్నీ అన్న వ్యక్తిత్వం వల్లే సొంతమయ్యాయి కానీ వారసత్వంగా రాలేదని విరాట్ బాబుకు అర్థం కావడం లేదు. ఆస్తి, హక్కు, పదవి వీటి కోసమే అయితే వాడికి ఇంకొక విషయం కూడా అర్థం కావాలి. ఏంటి మావయ్య? ఈ ఆస్తి అంతస్తు వాడికి దక్కదని. ఆ పని నేనెప్పుడో చేయవలసింది. కొడుగ్గా వాడికి ఇక్కడ ఏ హక్కు లేదని తెలిస్తే ఇలాంటి ప్రయత్నాలు మానుకుంటాడేమో. ఒక్కసారి ఆలోచించండి మావయ్య. ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. ఈ ఇంటికో గౌరవం ఉందన్నా, ఈ ఇంటి ప్రతిష్ట నిలబడాలన్నా దానికి కారణం నా పెద్ద కొడుకు. ఈ ఆస్తి వాడికే రాసిస్తే ఏ సమస్య ఉండదు.
సాంబా, లాయర్ గారి కబురు చెయ్యి. పెద్దయ్య, చెప్పింది చెయ్యి. ఏమ్మా, నీ భర్తకి నీకు అన్యాయం చేస్తున్నాననుకుంటున్నావా? అన్యాయం చెయ్యాలి అనుకుంటే ఆ రోజు నా మెడలో తాళి కట్టించే వాళ్లే కాదు. నా కొడుకుంటే కోడలు అయ్యేదానివి. ఇప్పుడు వాడు లేడు కాబట్టి నా కూతురు అయ్యావు. ఇక్కడికి రమ్మన్నావేంటి? మమ్మీ ఎక్కడా? తన గురించి మాట్లాడాలని నిన్నిక్కడికి రమ్మని చెప్పాను. ఏమైంది మంజరి? వద్దొద్దన్నా మీ అమ్మ శంకర్ ఇంటికి వెళ్ళాలంది. కార్తిక్కే శంకర్ సూర్యలో నటిస్తున్నాడని ఆ ఇంట్లో వాళ్ళని నమ్మించాలని చూసింది. శంకర్ సూర్య ఇంటికి వెళ్ళిందా? ఇద్దరం కలిసే వెళ్ళాం. అక్కడేం జరిగిందంటే ఇది జలజ జరిగింది. మీ అమ్మ చేసిన పని వల్ల నా ఊళ్ళో నేనే ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇదంతా తెలియక నువ్వెక్కడ ఊళ్ళోకి వెళ్ళిపోతావేమోనని భయపడి నిన్నిక్కడికి రమ్మని చెప్పాను. నేను ఊర్లోకి వెళ్తే ఏమవుతుంది? ఏమవుద్దా? వెళ్ళడమే కాని తిరిగి రావడం కుదరదు. నువ్వెవరో ఆ సాంబాగాడికి తెలుసు. వాడి కంట్లో పడ్డావనుకో, కనీసం మీ అమ్మ ఊరు దాటి పోగలిగింది. నిన్ను ఊళ్ళోనే పాతేస్తారు. అసలు నిన్నిక్కడికి రమ్మంది మీ అమ్మకి ఏమైందో తెలుసుకోవాలని. ఫోన్ చేస్తే కలవట్లేదు. జరిగిన అవమానానికి ఏమైనా చేసుకుందో, కొట్టిన దెబ్బలకి దారిలోనే ఏమైనా అయ్యిందో అర్థం కావడం లేదు. ముందు మీ అమ్మకి ఏమైందో వెళ్ళి చూడు. కన్న కూతురివి, నాకున్న టెన్షన్ కూడా నీకు లేదా? చెప్తే అర్థం కావడం లేదా? మీ అమ్మను కొట్టిన దెబ్బలు చూస్తే అర్థమయ్యేది వాళ్ళు ఏ రేంజ్లో కొట్టారో. మా అమ్మంత త్వరగా తల వంచదే. ఆమె వంచలేదు, ఆ ఇంట్లో వాళ్ళు వంచారు. అందుకే నేనింత కంగారు పడుతున్నాను. వెళ్ళు జలజా, త్వరగా వెళ్ళు.